సో అవును కదా తను ఏమన్నాడు, నాకు తెలుసో తెలియకుండా ఒకరు చనిపోయారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పాడు. గ్రేట్ అని చెప్పొచ్చు కదా అన్న. అవును కదా ఒక ప్రతిసారి అల్లార్జున్ అప్పుడు ట్రోలింగ్, ఇప్పుడు ట్రోలింగ్. నిజంగా నేషనల్ అవార్డు పొందిన ఒక వ్యక్తిని పట్టుకొని నిజంగా ట్రోల్ చేయడం చాలా బాగా కలిగిందన్న. పాపం నిన్న ఢిల్లీలో ప్రోగ్రామ్ పెట్టారు, సక్సెస్ మీట్. తెల్ల లేవగానే ఇంట్లో బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేసి వచ్చారు. అవును కదా 12 గంటలకు స్టార్ట్ అయితే 4 గంటల దాకా ఇదే. అక్కడ నుంచి మన అయింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ వెళ్ళి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ వెళ్ళి మన నాంపల్లి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు సీట్ కట్ చేసినేమో 14 రోజులు చింతలు కూడా జైలుకు 100% ఉన్నట్టు కనిపిస్తుంది అన్న. అంజు ఆన్లైన్ కాదన్న, 14 రోజులు చింతలు జైలు అంటే ఈరోజు ఫ్రైడే రోజు. ఎందుకు ఈ రోజే కేసు పెట్టారు, ఈ రోజే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే సాటర్డే సండే హాలిడే, సాటర్డే సండే జైలు ఉండాలి కాబట్టి. సో ఆన్లైన్ కథ అయితే పక్కబందికి ప్లాన్ చేసిన ఫీలింగ్ కనిపిస్తుంది అన్న. అంటే నేను చూద్దాను ఇప్పుడు మన కేసు పెట్టిన వ్యక్తి ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నాడు అంటే ఆయన పరువు నష్టం అయిపోయినాక విత్డ్రా చేసుకుంటున్నాడు. కరెక్ట్ అన్న? నిజంగా తను ఇప్పుడు ఏమంటే నాకు అసలు అల్లార్జున్ అరెస్ట్ అనే విషయం నాకు తెలియదు. సో నిజంగా అట్లాంటి మంచి వ్యక్తి నా కుటుంబాన్ని ఆదుకుంటున్న వ్యక్తి బాగుండాలని నేను వీలైతే నేనైతే కేసు పెట్టినా విత్డ్రా చేసుకుంటున్నాడు. నిజంగా అక్కడ ఆయన గొప్పవాడు, ఇక్కడ అల్లార్జున్ గొప్పవాడు. కానీ మధ్యలో ఎవరో కావాలని అల్లార్జున్ ఇరికించాలని చూస్తున్నారు. అల్లార్జున్ పాపం ఆయన అంత పెద్ద నేషనల్ అవార్డు పొందిండు, ఇప్పుడు 1000 కోట్లు కొట్టిండు. ఆయన తగ్గించాలి కొట్టాలని ఉద్దేశంతో ఏదో పక్కన ప్లాన్ చేసిన ఫీలింగ్ అయితే కల్పిస్తున్నాను. చూడన్న ఇక వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళదన్న, అవునని కాదన్న. తనకి ఏమంటే నాకు అసలు తెలియదు అని ఇందాక అన్నాడు కాబట్టి. సో నాకు నమ్మకం ఉంది 100% అల్లార్జున్ మాట ఇచ్చాడు, నా కుటుంబానికి 25 లక్షలు ఇస్తాడు, అదే సేమ్ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నాడు. సో ఆ నమ్మకం మీద, ఆయన మాట మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఎల్లప్పుడు ఉంటాడు. చూడండి నమ్మకం నాకు కలిగింది. నేను చెప్తాను, నాకైతే 100% పవన్ కళ్యాణ్ కు చిరంజీవికి సంబంధం లేదు. ఇందాక ఇష్యూ అయితే చిరంజీవి వచ్చిన మెగా ఫ్యామిలీలో ఒకరికి సక్సెస్ అయితే వాళ్ళు వస్తారు నాకు తెలియదు, కానీ వాళ్ళ కుటుంబంలో కష్టాలు వస్తే ప్రతి ఒక్కరు దిగుతారు. ఈరోజు ఇప్పుడు చిరంజీవి దిగిండు, నెక్స్ట్ అయితే మన పవన్ కళ్యాణ్ దిగుతాడు. 100% ఆ కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా ఆ కుటుంబం ఎప్పుడు ఇళ్ళ కూడా కలిసి ఉంటే కళ సుఖం లాగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు నమ్మకం ఉంది. కావాలని కొంతమంది వాళ్ళిద్దరు విడిపోవాలని కోరుకుంటారు, కానీ సో వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా మంచిగా ఉంటారని నేను కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తారంట ఇప్పుడు 100% నా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ నేను చెప్తాను, ఇప్పుడు జస్ట్ వాళ్ళ అల్లుడిని అరెస్ట్ చేసినందుకు అంత అయింది. ఇంకో రోజు తన జైలు ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతాడు, నాకు నమ్మకం ఉంది. పవన్ జస్ట్ చూడన్నా తను ఇప్పుడు డిప్యూటీ సీఎం, తను అనుకుంటే మాత్రం రూపురేఖలు మారిపోతాయి. జస్ట్ తన పనికిరాడన్న వ్యక్తికి రాజకీయాలే మార్పేసాడు. తను అనుకుంటే ఇప్పుడు నాకు నమ్మకం ఉందని 100% కలుగుద్ది. నిజంగా ఇప్పుడు అయితే వాళ్ళైతే కేసు వేశారు, తనపైతే జైలుకి వెళ్తాడో తెలియదు, కానీ చూద్దాం, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. సంధ్య థియేటర్ తప్పు ఎవరిదంటారు? చూడన్న నాకు అనిపించింది సంధ్య థియేటర్ అక్కడ ఏమంటే అనుకున్న కొన్నిసార్లు బాధపడే విషయం ఏంటంటే, అరే అవును అల్లార్జున్ ఒక మాట వాళ్ళకి చెప్పుంటే బాగుండేది, పర్మిషన్ తీసుకుంటే బాగుండేది నేను కూడా అనుకున్నా. కానీ సీన్ కట్ చేసి ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు క్లియర్ ఒక పంపించారు లెటర్ మన ఏసీపీకి. సో మాకు ఒక చీఫ్ గెస్ట్ విఐపీస్ రాబోతున్నారు, మాకు ల్యాండ్ ఆర్డర్ రావాలని అడిగారు. సో నిజంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేసి చేయాలి, ఏసీపీ సస్పెండ్ చేయాలి, చేస్తే మా డిఎస్పీ సస్పెండ్ చేయాలి. సో నేను తొక్కిసాటలో ఒక అమ్మ చనిపోయింది, ఆ తొక్కిసాట ఎవరెవరు చేశారు, చాలా మంది ఫ్యాన్స్ చేశారు. ఆ సీసీ కెమెరాస్ ఉంటాయి, సీసీ కెమెరా తీసుకొని ఎవరైతే తొక్కిరో వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ ముఖం తెలియదు అల్లార్జున్ అరెస్ట్ చేయడం ఎంత కరెక్ట్ అని అన్నాను కదన్నా. నిజంగా వాళ్ళ భర్త చెప్పాడు, రేవత భర్త చెప్పాడు అల్లార్జున్ బాగుండాలి, నా 100% నా కేసు వాపస్ తీసుకుంటా అని చెప్పాడు కాబట్టి. సో నిజంగా ఇప్పుడు చూడండి ట్రోల్ చేస్తేనే తను 1000 కోట్లు కొట్టాడు, అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇంకా పెద్ద రికార్డు కొడతాడని నమ్మకం నాకు కలిగిందన్న. పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి కానీ వీళ్ళంతా ఇన్వాల్వ్ కావడం వల్ల జల్దీ బెయిల్ రావడం వచ్చిందేమో అనుకుంటున్నాను. బెయిల్ రావడం ఇంకా హ్యాపీ అయితే, లేదంటే పాపం సెకండ్ సాటర్డే హాలిడే ఉంది, సండే కూడా హాలిడే ఉంది, మండే వరకు అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వస్తుంది. కానీ అది తలుచుకుంటే ఇంకా భయం. ఫ్యాన్స్ ఘోరంగా ఉన్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. ఏమవుతుందో హైదరాబాద్లో అంటే ఏమీ కాదు, పోలీస్ వాళ్ళు ఇస్ గ్రేట్, చాలా బాగా చూసుకుంటున్నారు హైదరాబాద్ని. ఇంకొంచెం ఏమన్నా గడబడి జరిగే ఛాన్సెస్ ఉండే, ఎందుకంటే ఆ ఛాన్సెస్ అన్నీ కొంచెం ఇప్పుడు ఈ బెయిల్తో ఎక్కడో సర్దుమరిగినాయని అనుకుంటున్నానండి. అల్లు అర్జున్ అరెస్ట్ కావటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మంచిదే అన్న, అంటే ఒక విధంగా మంచిదే. ఎందుకంటే అవి వెళ్ళిపోయిండు బెడ్రూమ్లోకి, పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి హక్కు ఉంది, ఆ హక్కు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు, జీపేకి వెళ్ళిపోయిండు. తప్పేం లేదు బ్రదర్, మళ్ళీ వస్తారు కదా బయటికి, తప్పేం లేదు అందులో. తీసుకెళ్ళిండ్రు మళ్ళీ బయటికి తెస్తారు, ఇందులో తప్పేముంది? ఓకే, అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వెళ్ళారు, దీన్ని ఎలా చూడాలి? చిరంజీవి గారు వెళ్ళారా? నేను చూడలే బ్రదర్. మరి వెళ్ళిండంటే మంచిదే, వెళ్ళొచ్చు, సపోర్ట్ చేయడానికి వెళ్ళింటారు. అంటే ఒక ఫ్యామిలీ, అంటే వాళ్ళంతా సినిమా వాళ్ళు అనేది కట్టుబట్టుతోటి ఉంటారు. ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా గిట ఒక కట్టుబాటుతో ఉంటారు వాళ్ళు, వాళ్ళంతా ఒకటి. సో అది ఒక ప్రాణం విలువ 25 లక్షలు వెలకట్టొచ్చా? తప్పు, చాలా తప్పు, దుర్మార్గం ఇది. ఆ మాట అంటున్నా నాకే కోపం వస్తుంది. ఒక ప్రాణం విలువ 25 లక్షలు ఇచ్చిండు అల్లు అర్జున్ గారు అని ప్రజలకు చెప్తున్నారు తెలుసా? ఎంత దుర్మార్గం తెలుసా? చాలా తప్పు ఇది. నువ్వు ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి సాయం చేసి ఎంతో కొంత నాటే 25 లక్షలు, 1 కోటి 2 కోట్లు నాటే
ఇది కాదు. ఇంటికి వెళ్ళి సాయం చేసి గమ్మున వచ్చింటే అయిపోతుండే. అంటే ఈరోజు నేను 25 లక్షలు ఇచ్చినా అని అల్లు అర్జున్ గారు చెప్తుండ్రు. ఎంత దుర్మార్గం ఇది. అంటే ఒక ప్రాణం విలువ 25 లక్షల. గమ్మున వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ తెలుసుకొని ఎంతో కొంత సాయం చేస్తే అది మంచి పద్ధతి. నువ్వు 25 లక్షలు ఇచ్చినా అని అందరికీ మీడియా ముందర అందరికి చెప్పి అందరికీ తెలిసేలాగా చెప్తున్నావు అంటే 25 లక్షలు గొప్పనా? ఇప్పుడు రేవతి కొడుకు ఆరోగ్యం విషమిస్తే దీనికి కారణం ఎవరు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు అండగా ఉండాలి, ఆ ఫ్యామిలీకే అండగా ఉండాలి. అల్లు అర్జున్ అన్న అక్కడ ఉన్న డైరెక్టర్ గారు అసలు మూవీ టీం మొత్తం వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళకి చదివిపియాలన్నా ఏదైనా వాళ్ళకు నేను హామీ ఇస్తున్నా, నేను వాళ్ళకి అండగా ఉంటా, ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటా అని చెప్పాలి అల్లు అర్జున్ గారు. అది చెప్పకుండా ఆయన 25 లక్షలు ఇచ్చిన నేను ఒక ప్రాణం విలువ 25 లక్షలు అబద్ధం. నాకు అర్థం కాదు, ఎంత దుర్మార్గం అంటే ఆ మాట చెప్పడం నాకు చాలా బాధ అనిపించింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధ తెలుసుకొని ఓదార్చి ఎంతో ఒక సాయం చేసి ఉంటే బాగుంటుండే. ఈ మీడియా ముందుకు వచ్చి అందరికీ దేశమంతా చెప్పడం 25 లక్షలు. చాలా మంది అంటారు అంటే ప్రాణం విలువ 25 లక్షల అంటే ఏ ఉద్దేశకరంగా ఇచ్చినావు? ఇట్లా కాకుండా ఒక హామీ ఇవ్వాలి, మీకు జీవితాంతం మేము తోడు ఉంటాం, మీకు ఏ ఆపద వచ్చినా అని అక్కడికి వెళ్ళి ఎంతో కొంత సాయం చేస్తుంటే బాగుంటుంది. కానీ ఈ దుర్మార్గమైనది 25 లక్షలు చాలా తప్పది, దాని గురించి మాట్లాడే విషయమే కాదు అది. అల్లు అర్జున్ అరెస్ట్కి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఇంకోటి థియేటర్లో ఇన్ఫార్మ్ చేయలేదు అంటే థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు, హీరో గారు ఇన్ఫార్మ్ చేయలేదు వస్తున్నా అని. అంటే మేజర్ కారణం ఏంటంటే ఇక్కడికే రావడము, ఆర్టీసీ కాస్ రోడ్లోనే సినిమా చూడాలని ఎందుకు ఆయన నిర్ణయించుకున్నాడు? ఇక్కడ జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో, మళ్ళీ అమీర్పేటలో థియేటర్లు లేవన్నట్లు, పెద్ద పెద్ద థియేటర్లు లేవన్నట్లు అక్కడికి వెళ్ళాలని మేజర్ కారణం ఏంది అతనికి? మళ్ళీ ఇన్ఫార్మ్ చేయకుండా అదేవిధంగా మళ్ళీ ఏం చేశారు, సినిమా రేపు రిలీజ్ అవ్వాలని ఉంటే నీకు సినిమాకి డేట్ ఫిక్స్ చేసి రేపు రిలీజ్ అవ్వాల్సిన సినిమా 4వ తేదీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ గురించి టికెట్ రేట్లు పెంచి ఇన్ఫార్మ్ చేయకుండా అంతమంది జనాలు ఉండగా ఆ టైంలో ఆ నైట్ టైంలో వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అల్లు అర్జున్ గారు ఇక్కడ జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో థియేటర్లు లేవా? ఎంత పెద్ద పెద్ద థియేటర్లు ఉన్నాయి, మీ థియేటర్ గిట్ట ఉంది కాబట్టి ఇక్కడ మన అమీర్పేటలో గిట్ట ఉంది, మరి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి వెళ్ళవలసింది? అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడికి వెళ్ళి బెనిఫిట్ షో అని ఎందుకు బ్రదర్? ఒక 2 ప్రాణాలు తీసిన వ్యక్తిగా అయితే ఈరోజు మిగిలిపోయింది. ఇంత అసలు కేసు పెట్టారు, నీకు పోలీస్ జీపు ఎక్కాల్సిన అవసరం రాకపోతుండే ఈరోజు మీరు ఇక్కడికి వెళ్ళింటే గనక. అంత క్రౌడ్ ఉన్న టైంలో 9:30-10 సమయంలో ఆ టైంలో మేజర్ కారణంగా అక్కడికి వెళ్ళడం చాలా దుర్మార్గం. ఆయన గిట్ట వెళ్ళాల్సింది లేకుండే, అసలు ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళడం చాలా తప్పు. అదేవిధంగా థియేటర్ వాళ్ళు గిట్ట ఇన్ఫార్మ్ చేయలేదంట, అది గిట్ట చాలా తప్పు. అది పవన్ కళ్యాణ్ గొడవకి దీనికి కారణం అనుకోవచ్చు? లేదు బదర్, వాళ్ళంతా ఒకటి బదర్, కలిసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే మేజర్ ఏంటంటే జనాలు, ఫ్యాన్స్ అని మనం పిచ్చోళ్ళం అయిపోతున్నాం కానీ వాళ్ళు ఎప్పటికీ ఒకటి, ఎన్ని కేసులు కానీ ఎవరు చనిపోని జనాలు మాత్రమే పిచ్చోళ్ళు. ఇక్కడ ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని గొడవ పడుకొని మనం దెబ్బలు తిని మనం తొక్కిసలాట్లో చనిపోయి జనాలు మాత్రమే పిచ్చోళ్ళు. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఒకటి కట్టుబాటుగా వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ జనాలు మాత్రమే పిచ్చోళ్ళు, జనాలు మాత్రమే ప్రాణాలు కోల్పోతుంటే తప్పితే వాళ్ళు మాత్రం సంతోషంగా కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు తీసుకొని సినిమాలు ఎంజాయ్లు వాళ్ళే మంచిగా ఉన్నారు తప్పితే ఇక్కడ ఏంటంటే మేజర్ కారణంగా జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు బదర్. ఇక్కడ 14 రోజులు రిమాండింగ్ మీరు ఎలా చూస్తున్నారు? చాలా తప్పు బదర్, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయాలి కానీ రిమాండ్ అని అది అని ఇదని చాలా దుర్మార్గం తెలుసా ఇది. అసలు అరెస్ట్ చేసినా ఓకే, ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ గారిని తీసుకెళ్తే ఏం చేస్తున్నారు అక్కడ ఏమైనా ఉరి తీస్తున్నారా నాకు అర్థం కాదు, లేకపోతే కొడుతున్నారా? దాన్ని తీసుకెళ్తారు మళ్ళీ బయటకు వస్తారు కదా, తీసుకెళ్ళిండ్రు ఇప్పుడు మళ్ళీ బయటికి తెస్తారు కదా, మళ్ళీ ఆ విషయం దానికి తీసుకెళ్లారు, రిమాండ్లో పెట్టారు, అది చేశారు, ఇది చేశారు. కరెక్టా కాదా? అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లారు, ఒక ప్రాణం విలువ తెలియట్లేదు మీకు. అల్లు అర్జున్ గారు ఈ రోజు జైలుకి తీసుకెళ్ళినని ఎన్ని మాట్లాడుతున్నారే మీరు, ఒక ప్రాణం పోయింది మళ్ళీ దాని గురించి మాట్లాడట్లేరే. తీసుకెళ్లారు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చారు, లాక్కొచ్చారు, ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? రైట్స్ లేవా పోలీసు వాళ్ళకి? ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటేనే వాళ్ళు గట్టిగా పోలీసు వాళ్ళ వ్యవస్థ గట్టిగా నిలబడి బయటికి తీసుకొచ్చిండ్రు అతన్ని. మంచి పద్ధతే, పోలీసు వాళ్ళ గిట్ట గట్టిగా ఉన్నారు, మంచి పద్ధతే వాళ్ళది గిట. ఇటువంటి సంఘటన ఇంకొకసారి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు గట్టిగా పోలీసు వ్యవస్థ. సెల్యూట్ చేస్తున్నారు నిజంగా, వాళ్ళు చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. సో అది ఓకే,
25 లక్షలు ఆ కుటుంబానికి సరిపోతాయి అనుకుంటున్నారు మీరు? చాలా తప్పు బదర్, ఆ మాటని తప్పు. 25 లక్షలు అంటే ఒక ప్రాణం విలువ 25 లక్షలు కట్టడం ఏంది? చాలా తప్పు. వాళ్ళకి అండగా ఉంటానేనా అని హామీ ఇవ్వాలి వాళ్ళు. హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ, మూవీ టీం కానీ నేను అండగా ఉంటా వాళ్ళకి అని హామీ ఇచ్చేది పోయి 25 లక్షలు కట్టడం ఎంత దుర్మార్గం ఇది, చాలా తప్పు ఇది. అల్లు అర్జున్ 14 రిమాండింగ్ మీరేం ఎలా చూస్తున్నారు? చాలా తప్పు చేశారు వాళ్ళు. నార్మల్గా అయితే అసలు ఆ షాక్ అయిపోయాను నేనైతే. అసలు అలా అవుతుంది అనుకోలేదు నేను. అంత సడన్గా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆయన తప్పు చేయలేదు. 25 లక్షలు ఆ కుటుంబానికి సరిపోతాయి అంటారా అల్లు అర్జున్ ఇచ్చిన డబ్బులు? ఆయన మళ్ళీ హెల్ప్ చేస్తా అని కూడా అన్నారు. కేసు కూడా తీసేశారు. మళ్ళీ కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? నేను ఇందాక గంట సేపటి నుంచి చాలా బాధపడ్డాను. ఎందుకంటే అరెస్ట్ అయ్యాడు అంటే మన మెగా ఫ్యాన్, మెగా కంపెనీ చూసిన ఒక హీరో అరెస్ట్ చాలా బాధపడ్డా. కానీ ఇప్పుడే చాలా చాలా ఆనందం కలిగించింది. అంటే దానికి బెయిల్ వచ్చింది. సో నిజంగా ఎప్పటికైనా తప్పే, నిజాయితీ కాబట్టి నిజాయితీ గెలిచిందని నమ్ముకోవచ్చు. మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు బెయిల్ వచ్చినందుకు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నిజంగా తప్పు చేయని వ్యక్తికి అరెస్ట్ చేస్తుంటే చాలా బాగా కలిగింది. నిజంగా ఇప్పుడు తన బెయిల్ రావడం చాలా చాలా హ్యాపీనెస్ నాకు కలిగింది. చెప్తున్నా, నాకు అమ్మ ఇందాక చాలా మంది అన్నారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటుందా, పవన్ కళ్యాణ్ మన ఫోన్ చేసి చెప్పొచ్చు అంటే ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ ఉంది కాబట్టి ఈరోజు బెయిల్ వచ్చింది. చాలా గర్వంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కాల్ వల్లనే ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ వచ్చింది. అంటే మీరు పవన్ కళ్యాణ్ వల్లే బెయిల్ వచ్చింది అనుకుంటున్నారా? 100% అన్న. మా అత్తని ఒక డైలాగ్ ఉంటా అన్న, నీ వెంట ఏదో బలం ఉందని. అల్లు అర్జున్ వెంట కూడా ఒక బలం ఉంది, ఆ బలమే పవన్ కళ్యాణ్. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు రిటర్న్ కేసు తీసుకున్నారని చెప్పారు. సో బెయిల్ వచ్చడం మంచిదే. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ గిట్ట గట్టిగుండి అరెస్ట్ చేయడం కరెక్టే, మళ్ళీ బెయిల్ రావడం గిట్ట కరెక్టే. ఎందుకంటే ఇటువంటి సంఘటన, ప్రాణాలు కోల్పోయే సంఘటన ఇంకా ఫ్యూచర్లో జరగకుండా పోలీస్ వ్యవస్థ గట్టిగుండి నడిపిస్తున్నారు చూసినావు. నిజంగా పోలీస్ వ్యవస్థకి సెల్యూట్ కొడుతున్నా నేను. నిజంగా ఇటువంటి సంఘటన ఫ్యూచర్లో జీవితంలో ఇటువంటి సంఘటన జరగకుండా పోలీస్ వ్యవస్థ గిట్ట బందోబస్తు గట్టిగా ఉంటుంది. ఇంకోటి హీరో గారి గిట్ట ఇన్ఫార్మ్ చేసి వస్తారు ఇవన్నీ జరగడానికి. సో మంచిదే. సో అది బెయిల్ రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అంటే చిరంజీవి గారి గిట్ట కలిశారు అన్నారు. సో అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మంచిదే, వాళ్ళందరూ సహకరించారు కాబట్టి ఈరోజు కొద్దిగా ఎల్రీగా బయటకు వచ్చారు. లేదంటే ఎవరు సపోర్ట్ లేకపోతే ఇంత ఎల్రీగా రాకపోదు. ఇంకోటి అదేవిధంగా ఇంత జల్దిన వదిలిపోయారు అసలు పోలీస్ వాళ్ళు. కొన్ని డేస్ అయిన తర్వాత పంపించేవాళ్ళు. కానీ వెళ్ళారు కాబట్టి చిరంజీవి గారు మేజర్ కారణంగా, అంటే ఒక్కసారి చిరంజీవి గారు వెళ్ళారంటే ఇంకా ఆ స్థాయి వేరే ఉంటుంది. సో ఎల్రీగా వచ్చిన కాబట్టి సంతోషమే. కాకపోతే ఇటువంటి సంఘటన ఏది జరగవద్దని పోలీసు వ్యవస్థ గట్టిగా ఉన్నా చూసినావు కదా, చాలా మంచిగా పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేస్తుంది. సో అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ బెయిల్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు, నిజమేనంటారా? అనుకోవచ్చు బదర్, ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే అన్నయ్య గారు వెళ్ళారు. సో అన్నయ్య గారు వెళ్ళిందంటే ఇంకా అదేది మాట్లాడి అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆయన గిట్ట కేసు రిటర్న్ తీసుకోవడం, అంటే కన్విన్స్ చేయడము, అంటే కన్విన్స్ అయిపోయి వెనక్కి రావడం, అంటే మరి చిరంజీవి గారి వలన లేకపోతే ఇంకా సాయం చేసేవాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ దగ్గర కొద్దిగా సాయం తీసుకొని వచ్చిండ్రు. సో హ్యాపీ. కాకపోతే ఇటువంటి సంఘటన జరగకుండా ఫ్యూచర్లో గట్టిగా పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా నిర్ణయించుకొని జైల్లో వేయడం జరిగింది, ఎల్రీగా రావడం జరిగింది. సెల్యూట్ అండ్ పోలీస్ వ్యవస్థ. Please subscribe to Leo News for more videos.